కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే గతంలో పనిచేసినటువంటి అధికారుల విషయంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తున్నట్టు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది ముఖ్య నాయకులు కూడా వీళ్ళని ఇటు ధనంజయ రెడ్డి గాని, కృష్ణమోహన్ రెడ్డి గాని ఇటు ఏసీబీ కోర్టుకు తీసుకొస్తున్నారు అన్నటువంటి విషయాన్ని తెలుసుకొని వాళ్ళ దగ్గర వాళ్ళతో మాట్లాడేందుకు కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఏసీబీ కోర్టు దగ్గరకు వచ్చినటువంటి పరిస్థితి. మొత్తంగా సిటీ అధికారులు అయితే ఇటు మద్యం కుంభకోణంలో కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. వీళ్ళకి అనుసంధానంలోని ఇదంతా జరిగింది. వీళ్ళ వెనక కొన్ని పెద్ద తలకాయలు కూడా ఉన్నాయంటూ కూడా ఒక క్లారిటీకి వచ్చేసాయి. దానికి సంబంధించి వాళ్ళు పక్కాగా కూడా సమాచారాన్ని సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది శేషరేఖ. నరేంద్ర, మరోవైపు ధనంజయ అలాగే కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుల వెనుక రాజకీయ కుట్రకోణం ఉందని వైసీపీ నేత అంబటి ఆరోపించారు. ఎప్పుడూ జరిగిన అంశాలపై ఇప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయడం దారుణమని, అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే తాము భయపడే ప్రసక్తి లేదని అంబటి రాంబాబు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని ఎలా చూడాలంటారు? శశిరేఖ, మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరిని అరెస్ట్ చేసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గతంలో కీలకంగా వ్యవహరించినటువంటి నాయకులు కానీ, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నటువంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించినటువంటి అధికారులను కానీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి మీద ఏమైనా చర్యలు తీసుకున్నా, వారిని అరెస్ట్ చేసినా, లేకుంటే వారికి సంబంధించి సీరియస్ గా వ్యవహరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తున్నటువంటి మాట ఇదే. కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈ విధంగా చేస్తున్నారు, వాళ్ళని వేధిస్తున్నారు, అక్రమంగా కేసులు పెడుతున్నారంటూ పదే పదే మాట్లాడుతూ ఉంది. గతంలో కూడా వల్లభనేని వంశీని ఇటు పోలీసులు అరెస్ట్ చేసినటువంటి సమయంలో కానీ, మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి అరెస్టులు జరిగినటువంటి సమయంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇదే విధంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. తాజాగా ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని కూడా ఇటు పోలీసులు ఈ సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నటువంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది మీడియా ముందుకు వచ్చి నేరుగా కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా పోలీసు యంత్రాంగాన్ని వారి చేతిలో పెట్టుకొని వాళ్ళకి నచ్చిన విధంగా వ్యవహరిస్తున్నారు, కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ విధంగా చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టేందుకు, జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టేందుకు గతంలో పనిచేసినటువంటి అధికారులని అరెస్టులు చేసి వాళ్ళ ద్వారా కొంత సమాచారాన్ని సేకరించి వాళ్ళని ఏదో ఒక రకంగా లొంగ తీసుకొని జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ సిట్ అధికారులు మాత్రం ఒక ప్రొసీజర్ ప్రకారం ముందుకు వెళ్తున్నాం, పక్కా సమాచారంతోనే వీళ్ళని అదుపులోకి తీసుకున్నాం, వీళ్ళ పాత్ర ఉండబట్టే వీళ్ళని అదుపులోకి తీసుకున్నామంటూ కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. కూటమి నాయకులు అయితే మాత్రం దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నారు శశిరేఖ. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నరేంద్ర.